వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గోదావరి చూడండి, మా ఇంటికాడ అయితే అస్సలు మా వారం నుంచి అవుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. ఈరోజు అయితే ఫుల్గా ఉంది చూడండి, చాలా ఎక్కువ వచ్చేసింది. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి, ఉప్మా తినేయాలి ఇప్పుడు. సేమియా ఉప్మా తినేద్దాం. మా అమ్మాయికి అయితే తాను చేయించేసానండి ఇప్పుడే. బట్టలు అయితే గుంజాలి, మా అమ్మాయి బట్టలు గుంజాలని. గోదావరి అయితే చాలా పెరుగుతుందండి. ఇంకోండి మా సపటాకాడికి అయితే వచ్చేసింది. పైపులో నీళ్ళు తెచ్చి గుంజాలి, చాలా కష్టమైపోతుంది. నీళ్ళు తేయడానికి చాలా లోతు వచ్చేస్తుంది అక్కడ. గుంజాలి, నేను బట్టలు తెచ్చాను, గుంజాలి. కూర ములంకాయ టమాటా వండాలండి, చూపిస్తాను. మా గోదావరి చూసేయండి అండి. ఈరోజు అయితే గోదావరి బియ్యం ఇస్తున్నారండి, ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. గోదావరి వచ్చేసింది కదా, దాని గురించి రేషన్ బియ్యానికి వెళ్తాను, చూపిస్తాను. అలా ఎవరు తీసుకుంటున్నారో చూపిస్తాను, ఏమేమి ఇస్తున్నారో. పప్పు నూనె అవి కూడా ఇస్తానంట, ఇస్తున్నారో లేదో చూద్దాము. వెళ్తున్నాను, నేను చూపిస్తాను అక్కడ ఎలా ఉందో. రేషన్ కార్డుకి అయితే వచ్చేసానండి. అస్సలు ఖాళీ లేదు, జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు, లైన్లో ఉన్నారు. ఎండ కూడానే అస్సలు ఎంతమంది ఉన్నారో చూడండి, లైన్లో ఉన్నారు. ఇంకా ఇవ్వట్లేదు. మా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు వచ్చాక ఇస్తారంట. ఇంకా వచ్చేసారని చూడండి, ఎమ్మెల్యే గారు నిమ్మల రామనాయుడు గారు అయితే వచ్చేసారు. ఇంకోండి, ఆయన వచ్చి ప్రారంభించారు, అప్పుడు ఇచ్చారు రేషను. అప్పుడు దాకా ఇవ్వలేదండి, లైన్లో నుంచున్నారు. ఇంకోండి వచ్చేసారు, వెళ్ళిపోతున్నారు, ప్రారంభించేశారు. తర్వాత ఇచ్చారు. తర్వాత అయితే మా సర్పంచ్ గారు అయితే ఇచ్చారండి. ఈయన మా సర్పంచ్ గారు రేషన్ అయితే ఇచ్చేసారు. సరేనండి, రేషన్ కార్డు నుంచి అసలు ఖాళీ లేదని బోల్ జన్మ పెడతాను చూడండి వీడియో. మా చెల్లి అయితే లైన్లో నుంచి ఉంది, బోల్ మంది ఉన్నారు, అసలు ఖాళీ లేదు. నేను అయితే చేసేస్తున్నానండి, ములంకాయ టమాటా కోడిగుడ్డు. పక్క నుంచి గోదావరి అయితే చాలా ఎక్కువగా ఉంది. భోజనం అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి ములంకాడ టమాటా. ఇదైతే నైట్ వీడియో అండి. నైట్ అయితే మటన్ కూర అండి, వండడం చూపించలేదు మీకు. వండేసాను, చూపిస్తున్నాను, కుదరలేదు.